బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపనున్నారు. ఎన్నికల ఇన్ఛార్జీలు మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం స్పీడప్ చేసింది. అందులో పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ పైన సమీక్ష చేయబోతున్నారు కదా, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? పోలింగ్ కి గడువు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 4 డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇక రెండో ఫేజ్ కు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం కూడా షెడ్యూల్ ఖరారు అవుతుంది. 4, 5వ తేదీల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మిగిలిన డివిజన్లలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లని కూడా ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లేదు. అయితే ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఓటర్ మ్యాపింగ్ కు సంబంధించి, అలాగే డివిజన్ల వారీగా వచ్చినటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చినటువంటి సమస్యలకు అన్నిటిపై కూడా నాయకులందరితో సమీక్షించేందుకు మరి కాసేపట్లోనే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క డివిజన్ కి 2 మంత్రుల చొప్పున ఇప్పటికే బాధ్యతల్ని అప్పచెప్పారు కాబట్టి గడిచిన 3-4 రోజులుగా మంత్రులంతా నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్లలో పర్యటిస్తున్నారు. డివిజన్ లో ఉన్నటువంటి నాయకుల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనలు, వీటన్నిటికి సంబంధించి అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఇన్ఛార్జ్ మంత్రులందరూ, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా సమీక్ష చేయాలని సీఎం నిర్ణయించారు. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.